వ్యవస్థే కాపాడుతుంది. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చేసరికి ఏదన్నా ప్రకృతి లేదా మ్యాన్ మేడ్ ఎఫెక్ట్ ఏదన్నా ఉన్నట్టు దాన్ని కాపాడుతుంది అని అన్నారు. ఈ విధంగా వారు చెప్పిన దాంట్లో క్లియర్ గా చూస్తే గత 5 సంవత్సరాలు ఒక మానవ ప్రేరేపిత విపత్తు అనేది అయితే జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఇప్పుడు 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు మేము అమరావతి అనేది రాజధాని అని చెప్పి శాసనసభలో క్లియర్ గా ఒక బిల్ పాస్ చేయడం జరిగింది, శాసన మండలిలో కూడా జరిగింది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి మేము దీనికి అంగీకరిస్తున్నాము అని చెప్పాడు. ఆ తర్వాత ఇందాక అంకమరావు గారు చెప్పినట్లుగా ప్రతి కాలేజీకి కావచ్చు మిగిలిన యువత దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళకి మోసపూరిత హామీలు కొన్ని ఇచ్చేసి వాళ్ళని ఆకట్టుకునే ప్రయత్నం చేసి తద్వారా అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి 2019 నుంచి 2024 వరకు ఆయన చేసింది ఏంటి అని అంటే ఎవరికి కనీసం ఉద్యోగ కల్పన కూడా కల్పించలేని పరిస్థితుల్లో ఒక 2,60,000 మందికి వాలంటీర్ ఉద్యోగస్తులు అని చెప్పి ఒకటి పెట్టారు. అందులో కూడా మనం పలుమార్లు వాళ్ళ మీడియా సమావేశాల్లోనే చూసినట్లయితే విజయసాయి రెడ్డి గారు కావచ్చు, ఇంకా కొంతమంది కావచ్చు, వీళ్ళంతా మన సైనికులు అంటే వీళ్ళెవరు వైసీపీ కార్యకర్తలు అనేది క్లియర్ గా వాళ్ళకి వాళ్ళు ఒప్పుకున్న పరిస్థితి వచ్చింది. ఆ వ్యవస్థను కూడా వాళ్ళకి వాళ్ళే ఎలక్షన్ కంటే ముందు ఒక 150,000 మంది తోటి రిజిగ్నేషన్ పెట్టించుకున్నారు. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ వీళ్ళు ఉండకూడదు అని చెప్పిన తర్వాత వాళ్ళని రిజైన్ చేయించుకున్నారు, మిగిలిన వాళ్ళు కొనసాగుతున్నారు. మన తెలుగుదేశం ప్రభుత్వం కావచ్చు, ఎన్డీఏ ప్రభుత్వం, ఇప్పుడు బీజేపీ జనసేన ప్రభుత్వం వచ్చిన తర్వాత డే 1 నుంచి ఎంప్లాయీస్ కి శాలరీస్ విషయంలో కావచ్చు, పెన్షన్లు ఇచ్చే విషయం కావచ్చు, ఎగ్జాక్ట్ గా 31వ తారీఖు అంటే 31వ తారీఖు ఇచ్చేవాళ్ళం. సెలవు ఉంది అని అంటే ఇంకా ఒక రోజు ముందు ఇచ్చే పరిస్థితుల్లో ఇప్పుడు ఉన్నాం. ఎక్కడా ఒక వాలంటీర్ని కానీ ఎవరిని వాడే పరిస్థితుల్లో కూడా మనం లేము. మధ్యాహ్నం 4 గంటలు అయ్యేసరికి 99% అయిపోయేటట్లుగానే మనం ఇన్ని రోజులు చూసుకున్నాం. ఇకపోతే గత 5 సంవత్సరాల్లో ఇందాక మన అంకమరావు గారు చెప్పినట్టుగా మేము 2019కి దిగిపోయే టయానికి 2 లక్షల కోట్లు దగ్గర అప్పు అనేది మనకు ఉంది. ఆ 2 లక్షల కోట్లలో కూడా కొంత తెలంగాణ అండ్ ఆంధ్ర డివైడ్ అయ్యేటప్పుడు కొంచెం మనకి వచ్చిన అప్పు కొంత ఉంది. అందులో మిగిలింది 1 లక్ష కోట్లు, 1,20,000 కోట్లు మన ప్రభుత్వంలో జరిగిన. ఆ తర్వాత దిగిపోయే టయానికి రావడం జరిగింది. అవునండి, 2 లక్షల దిగిపోయే టయానికి దిగిపోయటానికి ఆంధ్ర రాష్ట్రం అప్పు 3,63,000 కోట్ల రూపాయలండి. అవునండి, 10,70,000 కోట్ల అప్పు ఉన్నప్పుడు ఇతను ప్రతి సమావేశంలో చెప్తుంది 2,70,000 మేము బటన్లు నొక్కాము అని. మిగిలిన డబ్బులు ఏమైపోయినాయి, ఎవరి జేబుల్లోకి వెళ్ళినాయి? ఈయన చేస్తుందల్లా ఏంటి అని అంటే డిపిడి అని అంటే దానికి అర్థం ఏంటి అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అని మనం అనుకున్నాం. కానీ వీళ్ళు చేసింది ఏంటి అని అంటే దోచుకోవటం, పంచుకోవటం, తినుకోవటం. ఈ 3 చేసి అటు ప్రకృతి వనరులైన ఇసుక కావచ్చు, లేదు అని అంటే ఖనిజాలు కావచ్చు, ఐరన్ మాఫియాగా కావచ్చు, లిక్కర్ మాఫియాలుగా కావచ్చు, ఎందులో చూసుకున్నా సరే అన్నిటినీ చెరచి వదిలేశారు. ఇంక్లూడింగ్ పోలీస్ వ్యవస్థ కావచ్చు, ఇంకా ఐఏఎస్ వ్యవస్థ కావచ్చు. వాళ్ళని కూడా ఎన్నో కేసుల్లో ఇరికిచ్చే ప్రయత్నం జరిగింది. వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఎంతమంది ఐఏఎస్లు జైలు పాలు అయ్యారు అనేది మనం చూసాం. ఇప్పుడు ఇతని విషయంలోకి వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి పరిపాలన అనేది చేతకాక స్వలాభం కోసం తీసుకున్న నిర్ణయాలు మొత్తం అన్ని ప్రతి ఐఏఎస్ ఐపీఎస్ మెడకు చుట్టుకునే పరిస్థితుల్లో ఇప్పుడు రాష్ట్రం ఉంది. ఇప్పుడు మనం మొన్న 80 చిల్లర కార్పొరేషన్లు ప్రకటించిన తెలుగుదేశం ప్రభుత్వం కావచ్చు, ఎన్డీఏ ప్రభుత్వం కావచ్చు, చూస్తే ఒక్కొక్కరు వాళ్ళ కార్పొరేషన్ డీటెయిల్స్ లోకి వెళ్ళిపోయి ఏం జరిగింది అనేది చూస్తే విస్తుపోయే విషయాలు అన్ని బయటకు వస్తున్నాయి. ఇప్పుడు మన ఏపీ ఫైబర్ నెట్ లో కావచ్చు, అది లాభాల్లో ఉండే సంస్థను కూడా తీసుకెళ్లి నష్టాల్లోకి తీసుకొచ్చిన పరిస్థితి తీసుకొచ్చారు. అదే విధంగా ఈయన ఉద్యోగ కల్పన ఏమన్నా చేశాడా అని అంటే ఏమీ లేదు. ఎక్కడైనా దావోస్ కానీ ఇంకో దగ్గరికి ఒక్కసారి వెళ్ళాడు. తర్వాత నుంచి వెళ్ళాలి అని అంటే ఆ కోడిగుడ్డు మంత్రి ఏమో నాకు చలేస్తుంది, నేను పోలేను అనే పరిస్థితిలో ఉన్నాడు. సరే, ఇక్కడ ఒక డమ్మీగా వైజాగ్ లో ఒక సదస్సు పెట్టేసి ఆ ఐపాక్ ఎంప్లాయీస్ ని, లేదు అని అంటే కొంతమంది పానీపూరి బళ్ళ వాళ్ళకి కోటి ఇచ్చేసి, అద్దె కోట్లు ఇచ్చేసేసి మీకు ఎంఓయూ కుదిరినట్టుగా చేయమంటే సిగ్గు లేకుండా అమర్నాథ్ ఎవరైతే ఉన్నారో ఆయన అసెంబ్లీ సాక్షిగా మాకు ఎంఓయూలు జరిగినాయి, ఇదిగోండి మామిడి తండ్ర మీద జరిగింది, అప్పడాల మీద జరిగింది, పచ్చళ్ళ మీద జరిగింది అని నిస్సిగ్గుగా ఇక్కడ అసెంబ్లీలో చెప్పుకునే పరిస్థితికి వచ్చాడు.
చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఎన్డీఏ ప్రభుత్వం కావచ్చు, నిన్న చెప్పినట్లుగా నిన్న అమిత్ షా గారు లైవ్ గా చెప్పినట్లు 3 లక్షల కోట్లు అని అంటున్నారు. కేవలం ఆంధ్రప్రదేశ్ కి కేంద్ర సహాయం కిందనే కొన్ని ప్రభుత్వ రంగ సంస్థలు వీటిని తీసుకునడానికి 3 లక్షలు ఇచ్చారు. కానీ ఇందాక అంకమరావు గారు చెప్పినట్లుగా రోడ్లది, రైల్వేలది అందులో కలపలేదు. అవన్నీ కలిపితే మనకి 4 లక్షల కోట్లు పైచలకే ఆంధ్రప్రదేశ్ కి గత 7 నెలల్లో వచ్చినట్టు. అవి కాకుండా ప్రైవేట్ సంస్థలు ఇప్పుడు టాటా పవర్ అనేది వచ్చింది. టాటా పవర్ అనేది ఒక 40,000 కోట్ల పెట్టుబడులు పెట్టడానికి సుముఖంగా ఉంది. దాంతో పాటుగా రిలయన్స్ వచ్చేసరికి ఒక 65,000 కోట్లు బయోఫ్యూయల్స్ లో పెట్టడానికి ముందుకు వచ్చింది. అది కాకుండా ఆర్సన్ అండ్ మెటల్ వచ్చేసరికి 1,40,000 కోట్లు పెట్టడానికి వచ్చింది. ఇవన్నీ చూస్తే 7 నెలల్లో మనకి సుమారుగా 6.5 లక్షల కోట్లు ఎంఓఏలు కావచ్చు, శంకుస్థాపనలు కావచ్చు జరిగినాయండి. ఈ విధంగా రాష్ట్రం అనేది ఎట్టి పరిస్థితుల్లో అభివృద్ధి చెందాలి. ఎందుకంటే నిన్న మన అమిత్ షా గారు కూడా అన్నారు, డబుల్ ఇంజన్ అంటే డబుల్ స్పీడ్ కాదు. గత 5 సంవత్సరాలు మనం లాస్ పోయాం కాబట్టి ఇప్పుడు 3 times స్పీడ్ తోటి ముందుకెళ్దాము. ఈ 5 సంవత్సరాలు మేము మీకు ఎట్టి పరిస్థితుల్లో ఏ విషయంలో అయినా సరే సపోర్టివ్ గా ఉంటామని వారు చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఇప్పుడు ఎవరైనా సరే కంపెనీలు తీసుకొచ్చే వాళ్ళని చూసాం. చంద్రబాబు నాయుడు గారు 95 నుంచే మనం చూస్తే ఆయన ఒక విజనరీ లీడర్. సియాటిల్ వీధుల్లో తిరిగి మరి ఒక్కొక్క ఆఫీస్కి వెళ్ళొచ్చి మరి వాళ్ళకి అంగీకారం తెలుసుకొని హైటెక్ సిటీ లాంటి నగరాన్ని, సైబరాబాద్ లాంటి నగరాన్ని ఎలా సృష్టించాడనేది మనం చూసాం. అలాంటిది గత 5 సంవత్సరాల్లో ఉన్న కంపెనీలన్నీ తరివేస్తే ఆ తరివేసిన కంపెనీలను కూడా మళ్ళీ ఒప్పించి తీసుకొని రాగలిగిన పరిస్థితుల్లో లోకేష్ గారు చాలా సంయమనంతో ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్తూ, వాళ్ళకి మీకు మేము ఉన్నాము అనే భరోసా ఇస్తూ వెళ్ళిపోయిన లుల్లు కంపెనీ కావచ్చు, టీసీఎస్ కావచ్చు, ఇంకా కొన్ని కంపెనీలు కూడా మళ్ళీ తీసుకొని రావడంలో చాలా సక్సెస్ అయ్యారు అని చెప్పుకోవచ్చు అండి. అందులో భాగంగా ఇప్పుడు యువగలంలో మనం ప్రతి ఊరు తిరిగిన లోకేష్ గారు అక్కడ హామీ ఇచ్చారు, 20 లక్షల మందికి మేము ఉద్యోగ కల్పన చేస్తాము అని. ఖచ్చితంగా ఇప్పుడు వరకు ఉన్న మనకి పెట్టుబడులు కావచ్చు, ఎంఓఏలు కావచ్చు, ఇందాక నేను చెప్పినట్లుగా సుమారు 6,50,000 కోట్లు ఆల్రెడీ ఉన్నాయి. ఈ 4 రోజుల్లో మీరు చూస్తారు ఎన్నో అద్భుతాలు జరగబోతున్నాయి. ఈ 4 రోజుల్లో ఉన్న మీటింగ్స్ లో స్విట్జర్లాండ్ లో, స్విట్జర్లాండ్ లో కావచ్చు, దావోస్ లో, వీటిల్లో ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ చిత్రం అనేది మాత్రం 2025లో ఖచ్చితంగా మారబోతుందండి. ఉద్యోగ కల్పనలో కావచ్చు, అన్ని విషయాల్లో మనకు వచ్చే ఇన్పుట్స్ లో కావచ్చు, అన్నిట్లో కూడా మారబోతుంది. ఖచ్చితంగా మేము 2028 ఎండింగ్ కల్లా సరే ఆంధ్రప్రదేశ్ అంటే ఏపీ అంటే ఒక అమరావతి కావచ్చు, ఒక పోలవరం, అవి రెండే ఇంపార్టెంట్. అలాంటిది రాష్ట్ర రాజధాని అమరావతిని నిర్వీర్యం చేసే ప్రయత్నం ఏదైతే జగన్ చేశాడో దాన్ని తిప్పికొడతాము. ఖచ్చితంగా ఇప్పుడు ఆల్రెడీ మనకి బ్యాంకుల నుంచి రుణం కావచ్చు, ఇవన్నీ వచ్చేసినాయి. 31,000 కోట్లు ఆల్రెడీ మనకి